నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా కోరం లేక ఎలక్షన్ కమిషన్ నిర్ణయం దాడిశెట్టి రాజా దూకుడుకు కూటమి అడ్డుకట్ట పరాభవంతో పరుగులు పెట్టిన రాజా కౌన్సిల్ కు హాజరైన టీడీపీ గైర్ హాజరైన వైసీపీ దాడిశెట్టిపై నిప్పులు చెరిగిన కూటమి నేతలు అల్లర్లను సృష్టిస్తే సహించబోమని హెచ్చరిక హైడ్రామా నడుమ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైకాపా ఒంటెత్తు పోకడలపై తిరుగు బావుట ఎగరవేసిన 10 మంది కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకోవటం, మరికొందరు తెలుగుదేశం వైపు తొంగి చూడటంతో వైకాపాకు దిమ్మ తిరిగింది. పురపాలక సంఘంపై టీడీపీ పట్టు బిగించేలా రాజకీయ పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లను వైకాపా బలవంతంగా ఎత్తుకెళ్లింది. 17 మంది సభ్యులతో పూర్తి మెజారిటీ ఉందని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే రాజా వీరిని కౌన్సిల్ కు వెళ్లకుండా దాచిపెట్టారు. నిర్దేశించిన సమయానికి టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ కు వచ్చారు. అయితే సమయం దాటుతూ ఉండటంతో సిఐ చెన్నకేశవరావు చైర్పర్సన్ ఇంటికి వెళ్లి పూర్తి రక్షణ కల్పించాం. కౌన్సిల్ కు పంపించమని పదే పదే కోరినప్పటికీ మెజారిటీ ఉందని డాంబికాలు చెప్పిన రాజా కౌన్సిలర్లను విడిచిపెట్టలేదు. ఇక సమయం 12 దాటడంతో ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సీసీ నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఈ రోజు స్పెషల్ మీటింగ్ 11 గంటలకు మనం స్టార్ట్ చేశాము. మనకి యాక్చువల్ గా 15 కోరం సభ్యులు, అయితే మనం 10 మంది మాత్రమే హాజరవడం జరిగింది. 12 గంటలు విత్ ఇన్ 1 అవర్ కాబట్టి 12 గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సీసీ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే కోరం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి. ఇక్కడ వీఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్. మనకు కోరం సభ్యులు అటెండ్ అయితే మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నన్ను నియమించింది. థ్యాంక్ యూ. రేపు 11 గంటలకి యథావిధిగా బలముంది అని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన చెరలో ఉన్న కౌన్సిలర్లను వైస్ చైర్మన్ ఎన్నికకు ఎందుకు దూరం చేసినట్లు అలజడులు సృష్టించి శాంతికి మారుపేరైన తునికి రౌడీ రాజకీయ మరక అంటించేందుక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో అచ్చం ఇలాగే జరిగింది. నామినేషన్లు వేయటానికి వెళ్లే టీడీపీ మద్దతుదారులను మెడపట్టి గెంటేయడం, నామినేషన్ల పత్రాలను చించివేయటం, పోలీసు కేసులు వేలాడదీయటం వంటి నేరపూరిత రౌడీజాలతో చెలరేగిన రాజా అతని అనుచర గణం దాష్టికాలు అన్నీ ఇన్ని కావు. నాడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు ఇప్పుడు ఎదురు తిరిగిన కౌన్సిలర్లను దాచిపెట్టి వైస్ చైర్మన్ ఎన్నికకు మోకాలడ్డుతున్న దాడిశెట్టి రాజా రాజకీయ చేష్టలపై జనం రుసరుసలాడుతున్నారు. నాడు రైట్ అయింది, ఇప్పుడు తప్పు ఎలాగవుతుందని ప్రశ్నిస్తున్న జనం వైకాపా తునిలో అల్లర్లు సృష్టించేందుకు హైడ్రామా నడుపుతోందని ఆరోపిస్తున్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయ జగడాలకు వేదికైంది. ఆనాడు అధికార మదంతో ప్రత్యర్థులను భయభ్రాంతులు చేసినట్లే తన హవా సాగుతుందని రంకెలు వేసిన దాడిశెట్టికి పరాభవం ఎదురైంది. రాజకీయ అసహనం పరాకాష్ఠకు చేరుకోవడంతో దాడిశెట్టి రాజా టౌన్ సిఐపై చేయి చేసుకున్నారు. అక్కడికి ఆగకుండా కిడ్నాపర్ల చెరలో నుంచి కౌన్సిలర్లకు విముక్తి కల్పించేందుకు మాటు వేసిన కూటమి నేతలతో తలపట్టానికి సిద్ధపడ్డ రాజా కూటమి శ్రేణుల వైపు దూసుకెళ్లారు. ఆగ్రహించిన కూటమి నేతల నుంచి రాజాకు ప్రతిఘటన ఎదురైంది. కాపు నేతలు మోత్కూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటతో రాజా పరుగులు పెట్టాడు. చైర్పర్సన్ ఇంట్లోకి తలదాచుకునేందుకు పారిపోయాడు. చైర్పర్సన్ ఇంట్లో బందీలుగా ఉన్న కౌన్సిలర్లకు రక్షణ వలయంగా ఉండేందుకు కూటమి నేతలు గంటలు తరబడి నిరీక్షించారు. అయితే వారిని విడిచిపెట్టలేదు. చివరికి సిఐ వచ్చి పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పినప్పటికీ కౌన్సిలర్లను విడిచిపెట్టలేదు. స్వల్ప సంఘటన మినహా పట్టణమంతా ప్రశాంతమే.
రౌడీ రాజకీయాలకు ఆద్యుడు దాడిశెట్టి రాజా ఇంకా నీ దౌర్జన్యాలు బెదిరింపులకు జడిసేది ఇక్కడ ఎవరూ లేరని తుని నియోజకవర్గ జనసేన స్పష్టం చేశారు. అల్లర్లు అరాచకాలతో రాజకీయాల్లో చెలరేగిపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన సీనియర్ నేత బోనం చిన్నబాబు హెచ్చరించారు. కౌన్సిలర్లను కౌన్సిల్కు వెళ్లనీయకుండా మోకాలడ్డి ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తూ దాడిశెట్టి రాజా వైఖరిని చిన్నబాబు తూర్పారబట్టారు. దౌర్జన్యం మీరు చేశారా, కూటమి ప్రభుత్వం చేసిందా? దౌర్జన్యం మీరు చేశారా, మా కూటమి నాయకులు చేశారా? దౌర్జన్యానికి మీరు ఆజ్యం పోసారా, మేము ఆజ్యం పోసామా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను. నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రజాస్వామ్య విలువల గురించి మీరు అసలు మాట్లాడద్దు. ఎందుచేతంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు మీ కౌన్సిలర్ని ఎందుకు పంపించలేదు? మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా? మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా? అసలే మీరు ప్రపంచజ్ఞాని, ప్రపంచ రాజకీయాలు ఏవో చేశానని చెప్పారు. అంచేత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లే మీ పార్టీ నుంచే నెగ్గారు కదా, వారిని మామూలుగా వదలండి. మీరు వాళ్ళు ఫ్రీగా పంపించండి. మీకు ఎందుకు అంత భయం? మీకు ఆ భయం ఉండబట్టే ఈరోజు మీరు 2 రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యంగా నిలబడడానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి మీరు ఆనందంగా మీ గదిలో కూర్చుని సిద్విలాసం చేస్తున్నారు. పైకి సీరియస్గా మాట్లాడుతున్నారు, గదిలో సిద్విలాసం చేస్తున్నారు. ఇది మీ పార్టీకి ఉన్న నైజం, మీకు నిలువెల్లా ఉన్న నైజం ఇది. మీరు ఇంకోటి చెప్తున్నారు దౌర్జన్యాల కోసం. ఈ నియోజకవర్గంలో దౌర్జన్యానికి ఆజ్యం పోసింది ఎవరు? గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లోనే మీరు మటర్లు చేయించలేదా? మీరు ఇంట్లో ఉన్న కార్యకర్తను బయట తీసుకొచ్చి మీరు కేసులు పెట్టించలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ పార్టీ నాయకుడైనా కనపడితే లోపలేసండి చెప్పి ఇదే పోలీసులు మీరు హుకుం జారీ చేయలేదా? చెప్పండి, మీకు దమ్ముంటే. మీరు చెప్పలేరు. ఎంచేదంటే తప్పులు మీరు చేసి అవతల మీద నెట్టడం మీకే కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇది ఒక ఆచారం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి అభివృద్ధి ఎవరు వస్తారని చెప్పి ఏదో అంటున్నారు. మీ ముఖాలు చూసి ఎవడో రావడం మానేశారు ఆ రోజే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత అభివృద్ధి తీసుకొస్తున్నారో మీ కళ్ళు కనబడలేదా? మీరు రోజు పేపర్ చూస్తలేదా? మొన్న ప్రపంచ రాజకీయాలనే చూస్తాను, తర్వాత రాష్ట్ర రాజకీయాలు చూస్తాను, తర్వాత దేశ రాజకీయాలు చూస్తానని చెప్పారు. ఇదేనా మీరు చూసే రాజకీయం? అంటే మీరు ఎంత అజ్ఞానం మాకు ఈరోజుతో అర్థమైంది. మీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన ఆయన ఎంత అజ్ఞానం మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు తేటతెల్లం అయింది. అంచేత దయచేసి మీరు నీతులు వల్లించొద్దు, మాకు నీతులు చెప్పొద్దు. మీ తప్పులు సర్దిద్దుకోండి. నిజంగా మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరగాలనుకుంటే రేపు మీరు ఫ్రీగా పంపించండి మీ వాళ్ళని. అదే కౌన్సిలర్లు మీ దగ్గర దాచిన కౌన్సిలర్లు మీరు ఫ్రీగా పంపించండి. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందో లేదో చూడండి. అంతేగాని కలెక్టర్ నా ఇంటికి రావాలా, ఎస్పీ నా ఇంటికి రావాలని మీరు ప్రగల్భాలు పలుకుతూ ఎలక్షన్ కావాలని మీరు రేపటికి వాయిదా వేయించే ఉద్దేశంతో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మా కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు మానుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీడియాగా, ఈ మీడియా సముఖంగా మీకు నేను హెచ్చరిస్తున్నానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. తుని మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్ళి కౌన్సిలర్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇళ్లలో కూర్చున్నారు. ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే
ఎవరిది మెజార్టీ ఉంది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ చూస్తారు. కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు ఎలక్షన్ సజావుగా జరిపిస్తా అంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే రోప్ పార్టీ కూడా తిప్పారు. రోప్ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారా బాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ, అది జనసేన, బీజేపీ కూటమి మీద కబుర్లు చెప్పడం కాదు. మీరు రండి ఎలక్షన్కి, మీరు రండి. అక్కడ మీ బలమో మా బలమో తెలుస్తుంది. రాకుండా మీరు పారిపోయి తిరిగి ఏమో వీళ్ళ మీద రేపు సెలవుతుని అంటే ఏంటి తెలియస్తుంది. మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని అన్యాయం అంటున్నారు, కాదు జనసేన, బీజేపీ అంటారు, కానీ ఇది కూటమి కాదు అన్యాయం. మీది అన్యాయం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు కోరికలు తోటే రేపు రండి ఎన్నికలకి, మా బ్యాచ్ వస్తుంది, మీ బ్యాచ్ తీసుకురండి, ఎవరిది మెజార్టీ అక్కడ తెలుస్తుంది. రాకుండా మీరు దాగుడిని పారిపోయి ఈ తప్పుడు ప్రసారం మాత్రం మానేయండి. కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. 7 నెలల కాలంలో, మీరు 5 సంవత్సరాల కాలంలో ఆయన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పాడు, ఇంకా గుడ్డు పెట్టింది, ఇంకా పొదగాల, ఇంకా పిల్ల పెట్టాలా. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మనిషికి ఇంత ఇండస్ట్రీ మనిషి ఇచ్చారు. అతనేమో కోడిగుడ్డు గురించి అంత చెప్పాడు. మీరు ఏంటంటే ఏ అభివృద్ధి కట్టారా అంటే ఒక రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు, అది తప్ప ఒక్క ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు తిరిగి పంపించారు. మీరు ఆ జాకీ బ్యాటరీ కానీ, లాలు బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించితే పాపం అక్కడ ఎవరు తెలంగాణలో ఆస్వాదించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. అంటే మీ సంస్కృతి అది. అదే మనం కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి మీరు మాట్లాడడానికి సరిపోరు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వానికి, బీజేపీకి, జనసేనకి ఉంది తప్ప మీకు అది సరిపోరు. ఆ విషయాలు మానేయండి. మీరు అన్ని రాజకీయాలు ఎందుకు, ఓన్లీ ఎన్నికలు, వైస్ చైర్మన్ ఎన్నిక మీరు రేపు తీసుకుని మేము అక్కడ ఉంటాం, మీరు అక్కడ రండి చూద్దాం. అంతేగాని ఏదో చెప్పి దాగుడిపోయి మా పోలీసులు కూడా వెళ్ళారు. అసలు ఆఫీసర్ అనేది ఇంటికి వచ్చి రండి మీరు తీసుకెళ్తామని చెప్తున్నారంటే ఇంకా అంతకంటే దాన్నే ఉంటుందండి. తెలుగుదేశం వాళ్ళు మేము వచ్చాం అక్కడికి, మీరు కూడా రండి, అక్కడ మీ బలం మా బలం తేలుతుంది. అది మానేసి దాగుడిపోయి మేము లోపల ఉండిపోతాం. అలాంటి మీరు ఎలక్షన్ బాయ్కట్ చేస్తాం, మానేయండి, ఎలక్షన్ మానేయండి. మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వైకాపా నేత, సీనియర్ నేత చింతమనేని చెడుగుడు ఆడారు. రైలు ఘటనలో కేసులు పెట్టించిన ఆయన ఒకరు, అక్రమ సంబంధాలు బనాయించారని గగ్గోలు పెట్టిన ఆయన మరొకరు పక్కపక్కన కూర్చుని ఏంటయ్యా మీ శ్రీరంగ నీతులు, దాడిశెట్టి రాజా, యనమల కృష్ణుడలపై చింతమనేని నాగసోమరాజు సెటైర్లు వేశారు. కౌన్సిలర్లను బందీలుగా ఉంచి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకు దాడిశెట్టి రాజాయే కారణమని చింతమనేని మండిపడ్డారు. ఇక ఈ కౌన్సిలర్లందరూ కూడా టయానికి 11 గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారిని వారు ఓటక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు 3 రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్లి 3 రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు, అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు, వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు. ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది. మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి 10 మంది రండి, 20 మంది రండి అనేసి తొండంగి మండలం నుంచి నాయకులు, తుని మండలం నాయకులు, కోటందూరు మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని, మీరు గొడవలకు ఉసుగాపడం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది. మరి మీరు రౌడీజం చేశారు, ప్రజాస్వామ్యంలో కూనీ చేశారని మీరు మాట్లాడుతున్నారు మీరు రాజా గారు. మరి ఈ రోజున చెప్తున్నాం, మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తునిలో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది, ఎవరినైనా మీరు నామినేషన్ వేయించారా? ఆ రోజు మీ అధికార పార్టీ
మీరు మంత్రిగా ఉండడం, మీ ఆట ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుందన్న ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎనుగంటి సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు పెట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజున తేవడం జరిగింది. ఆ రోజున తెచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి యనమల కృష్ణుడి గారు ఆ రోజున మీ మీద ఇది ప్రజాస్వామ్యమా, ఇదేనా పద్ధతి, ఎంతమందిని కిడ్నాప్ చేస్తారు మీరు, ఎలక్షన్ అంటే ఇదేనా అనేసి ఆ రోజు అరవడం కూడా జరిగింది. మరి ఆ రోజున అరిసిన వ్యక్తి ఈ రోజు మీ పక్క నుండి ప్రజాస్వామ్యం కింద మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజున మీరు ఎలక్షన్కి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సుమారు 200 మంది పోలీసులు ఇక్కడ మీకు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి కౌన్సిలర్ వెళ్ళి ఓటేసుకునే విధంగా మీకు రక్షణ ఇచ్చి బందోబస్తు పెడితే మీరు ఏమన్నా ఉపయోగించుకున్నారా? మీరు ఈ కౌన్సిలర్ని దాచిపెట్టడమే కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాచి మీరు ఎలక్షన్కి రాకుండా మీరు అన్యాయంగా మీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు రండి ఎలక్షన్లో పాల్గొనండి అంటే మీరు భయపడిపోయి మీరు ఓడిపోతారన్న భయంతో మీరు రాకుండా బయటికి రాకుండా ఇంట్లోనే దాక్కోవడం జరిగింది. అలా కాకుండా రౌడీ సీటర్లను అరెస్ట్ చేస్తుంటే రౌడీ సీటర్లను అరెస్ట్ చేయకూడదు, ఈ తొన్నులో దౌర్జన్యాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు తును టౌన్ సీఐ గీతాకృష్ణ గారిని కూడా మీరు కాలు కట్టుకుని లాగడం జరిగింది దాడిశెట్టి రాజా గారు. అంటే ఇదే ప్రజాస్వామ్యం, ఇదే ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ రోజున ప్రవర్తించిన తీరు తుని ప్రజలందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ యనమల రామకృష్ణుడి గారు కానీ యనమల దివ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా అన్యాయాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఎప్పుడు అలవాటు లేదు, అక్రమ కేసులు కూడా ఉండవు. మరి ఈ రోజున కాపునాడు కేసులను ప్రశ్నిస్తున్నారు రాజా గారు. మీ పక్కనే యనమల కృష్ణుడి గారు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన పరిపాలించారు. మరి ఆయన అడగండి, చెన్నకేశ్వరరావు గారు పెట్టారా, యనమల కృష్ణుడి గారు పెట్టించారా మీ మీద కేసులు? ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ కృష్ణరాజు గారు చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన కూడా యనమల కృష్ణుడి గారే కాపునాడు కేసుల్లో ట్రైన్ తగిలెట్టారని ఆయన పెట్టడం జరిగింది. సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు యనమల కృష్ణుడి గారు. మీరా మాట్లాడేది గత 2014 నుంచి 2019 వరకు కానీ గతంలో మీరు పరిపాలించినప్పుడు మీరు ప్రజాస్వామ్యం కూనీ చేశారు కృష్ణుడి గారు. అలాగే 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి దాడిశెట్టి రాజా గారు ప్రజాస్వామ్యానికి బండారం బయటపడుతుందనే భయంతోనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లను పంపించలేని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలో అభద్రతా భావంతో అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆరోపించారు. దాడిశెట్టి వ్యాఖ్యలపై ఇనుగంటి ఘాటుగా స్పందించారు. తునిపట్నంలో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారుల సమావేశం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈ రోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్ని కూడా పోలీస్ ఫోర్స్ అన్ని కూడా తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బురద జల్లుతున్నారు. వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఉన్న 27 మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం కూడా చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటిమే ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసుకుపోయారు. మేము ఇందులో ఒకటే ఒక విట్నెస్ చూడండి. సెల్లో ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ 17 మంది చెప్తున్నారు కదా, ఆ 17 మంది కౌన్సిలర్ ఫోన్ సెల్ నెంబర్లో కావాలితే ఆన్లైన్లో రికార్డ్ పూర్వకంగా తీయించండి. ఆఫ్ చేసి ఉన్నాయా ఈ 2 రోజులు, ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది, ఒక కాల్ వెళ్ళిందా లేదా అని. ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు? మీరు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలన్న ఉద్దేశంతో
తుని పట్టణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమాయత్తమై ఎక్కడ అల్లర్లు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తలు భుజాలను వేశారు. అయినా సరే ఆ కార్యకర్తలందరూ ఎంతో ఓపికతో గత కౌన్సిల్లో ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు, చెట్లు తగలట్టడం, చుట్టూ బౌన్సర్లు ఎట్టేమో అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, 30 మంది నామినేషన్లు ఎత్తే ఇద్దరు అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. 28 మంది వేసాం. 20 మంది ఎత్తే ఏం చేశారు? 15 మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరినీ కూడా మీరు దింపడం జరిగింది. అది ఆ రోజు ప్రజాస్వామ్యం, ఈ రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు. ఈ రోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని బాబోయని వాళ్ళు వచ్చారు. దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊర్లో ఉన్న వాళ్ళు 10:30 ప్రశాంతంగా కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి కాళ్ళ సీసీ ఫుటేజ్ ఉంది, రికార్డులు ఉన్నాయి, అందులోని చూసుకోండి. ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. మీరు 17 మంది తీసుకెళ్లి ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళని బయటికి రాకుండా భయప్రాంతులు చేస్తే ఆ 17 మంది తాలూకు కౌన్సిలర్ బంధువులు, చుట్టాలు, వాళ్ళ పిల్లలు అల్లేది ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు బాబోయ్. పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే 11 నుంచి 12 గంటల లోపల ఎలక్షన్కి హాజరవ్వకపోతే వాయిదా పడతాదన్న ఉద్దేశం మీకు తెలుసు. అందుగురించే మీరు హాజరవ్వలేదు. హాజరవ్వకుండా ఈరోజు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగనీయలేదంటున్నారు. మీరు రాలేదు, సీసీ ఫుటేజ్ అక్కడ ఉంది. ఫ్రీగా ఉన్న 10 మంది కౌన్సిలర్లు వచ్చి కౌన్సిలర్లో కూర్చున్నారు, ఎలక్షన్ పెట్టమన్నారు. మీరు కోరమ లేకుండా చేసి ఈరోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది, రేపు కూడా టైం ఉంది. రేపు కూడా రండి, ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థిని మీరు తీసుకురండి, ఇక్కడ ఉన్న అభ్యర్థిని తీసుకొద్దాం, అందరం కౌన్సిలర్లో పంపుదాం. అంతేగాని మా ఇంటికి కలెక్టర్ని పంపించండి, మా ఇంటికి డిఎస్పీని పంపించండి, మా ఇంటి దగ్గర ఎలక్షన్ జరిపిస్తారంటే ప్రజాస్వామ్యంగా ఒప్పుకోదు. మీరు జిల్లా అధ్యక్షులు రాజా గారు, మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు, మీ పార్టీకి మీ ఇష్టం. కానీ తునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులందరూ వచ్చేయండి, తునిమే పడండి, తునిని హస్తగతం చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. మీకు మెజారిటీ ఉంటే నీ వెంట ఉన్న కౌన్సిలర్లను ఎందుకు పంపించడం లేదని టీడీపీ సీనియర్ నేత సుర్ల లోవరాజు ప్రశ్నించారు. ఎన్నిక వాయిదాకు వైకాపాయే కారణమని మండిపడ్డ లోవరాజు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజపై మండిపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్ళి కౌన్సిల్ హాల్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇళ్లలో కూర్చున్నారు. ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే ఎవరిది మెజార్టీ ఉంది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ చూస్తారు. కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు ఎలక్షన్ సజావుగా జరిపిస్తా అంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే రోప్ పార్టీ కూడా తిప్పారు. రోప్ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారా బాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ, అది జనసేన, బీజేపీ కూటమి మీద కబుర్లు చెప్పడం కాదు. మీరు రండి, ఎలక్షన్కి మీరు రండి, అక్కడ మీ బలమో మా బలమో అది తెలుసు. రాకుండా మీరు పారిపోయి తిరిగేమో వీళ్ళ మీద రేపు సెలవుతుని అంటే ఏంటి తెలియస్తుంది. మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని అన్యాయం అంటున్నారు, కాదు జనసేన, బీజేపీ అంటారు, కానీ ఇది కూటమి కాదు అన్యాయం, మీది అన్యాయం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు కోరికలు తోటే రేపు రండి ఎన్నికలకి, మా బ్యాచ్ వస్తుంది, మీ బ్యాచ్ తీసుకురండి, ఎవరిది మెజార్టీ అక్కడ తెలుస్తుంది. రాకుండా మీరు దాగుడిని పారిపోయి ఈ తప్పుడు ప్రసారం మాత్రం మానేయండి. కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. 7 నెలల కాలంలో మీరు 5 సంవత్సరాల కాలంలో ఆయన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పాడు, ఇంకా గుడ్డు పెట్టింది, ఇంకా పొదగాల, ఒక పిల్ల పెట్టాలా, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మనిషికి ఇంత ఇండస్ట్రీ మనిషి ఇచ్చారు. అతనేమో కోడిగుడ్డు గురించి అని చెప్పాడు. మీరు ఏంటంటే ఏ అభివృద్ధి కట్టారా అంటే ఒక రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు, అది తప్ప ఒక్క ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు తిరిగి పంపించారు. మీరు ఆ జాకీ బ్యాటరీ కానీ, లాలు బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించితే పాపం అక్కడ ఎవరు తెలంగాణలో ఆస్వాదించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. అంటే మీ సంస్కృతి అది. అదేంత మనం కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి మీరు మాట్లాడడానికి సరిపోదు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది
తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వానికి బీజేపీకి జనసేనకు ఉంది తప్ప మీకు అది సరిపోరు. ఆ విషయం మానేయండి. మీరు అన్ని రాజకీయాలు ఎందుకు? ఓన్లీ ఎన్నికలు, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు తీసుకురండి. మేము అక్కడ ఉంటాం, మీరు అక్కడ రండి, చూద్దాం. అంతేగాని ఏదో చెప్పి దాగుడిపోయి మా పోలీసులు కూడా వెళ్ళారు. అసలు ఆఫీసర్ అనేది ఇంటికి వచ్చి రండి మీరు తీసుకెళ్తామని చెప్తున్నారంటే ఇంకా అంతకంటే దాన్నే ఉంటుందండి. తెలుగుదేశం మేము వచ్చాం అక్కడికి, మీరు కూడా రండి. అక్కడ మీ బలం మా బలం తేలుతుంది. అది మానేసి దాగుడిపోయి మేము లోపల ఉండిపోతాం. మా అలాంటి మీరు ఎలక్షన్ బాయ్కట్ చేస్తాం, మానేయండి. ఎలక్షన్ మానేయండి, వెళ్ళిపోద్ది. అది మానేసి సెలవుతుని రాని రేపు అది కూడా తెలిసిపోద్ది. సెలవుతుని సంగతి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియపరుస్తున్నాం. మీరు సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిగా నడపండి, మేము కూడా దాన్ని సహకరిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా, కోరం లేక ఎలక్షన్ కమిషన్ నిర్ణయం. దాడిశెట్టి రాజా దూకుడుకు కూటమి అడ్డుకట్ట, పరాభవంతో పరుగులు పెట్టిన రాజా. కౌన్సిల్ కు హాజరైన టీడీపీ, గైర్ హాజరైన వైసీపీ. దాడిశెట్టిపై నిప్పులు చెరిగిన కూటమి నేతలు, అల్లర్లను సృష్టిస్తే సహించబోమని హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.